महागणपतये नमः। महागणपतये नमः। శరణాలయ్యా ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్యా శరణు గణేశ శరణాలయ్యా బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్యా శరణు గణేశ శరణాలయ్యా నది తీరాన వెలుగుతున్నవయ్యా పంచగిరి వాసునికి తోడుగున్నవయ్యా శోభాయాత్రగా ఆ గణనాథుడు గంగమ్మఒడికి చేరుతున్నటువంటి ఈ శుభ సందర్భాన మధురాపురంలో ఆ గణనాథునికి వేడుకోలు పలుకుతూ చక్కని ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి రెడ్డి వినాయక సేవా సమితి వారికి ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేస్తూ చక్కని ఆటపాటల కార్యక్రమం, జానపదాలు, భక్తి సంగీత విభావరి కార్యక్రమం, ఆటపాటలతో మిమ్మల్ని అలరించేందుకు గాను కళాకారులం అందరం సిద్ధంగా ఉన్నాం. మరొకసారి జయమల గణేష్ మహారాజుకి కిట్టయ్యా గోపాల బాలా కిట్టయ్యా కిట్టయ్యా నవ నీత చోరా కిట్టయ్యా గోపాల బాలా కిట్టయ్యా కిట్టయ్యా గోపాల బాలా కిట్టయ్యా నవ నీత చోరా కిట్టయ్యా గోపాల బాలా కిట్టయ్యా కిట్టయ్యా గోపాల బాలా కిట్టయ్యా నవ నీత చోరా కిట్టయ్యా గోపాల బాలా కిట్టయ్యా కలకు గజ్జలు కట్టి ఎలా తుంగాలు బట్టి 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 ఎంతో మధుబలు వస్తుంటే చూడాలి కిట్టయ్యా గోపాల బాలా కిట్టయ్యా నీత చోరా కిట్టయ్యా గోపాల బాలా కిట్టయ్యా యశోదమ్మ ఒళ్ళో పెరిగినవయ్యా యశోదమ్మ ఒళ్ళో
నీత చోరా కిట్టయ్యా దో బాల బాల కిట్టయ్యా కిట్టయ్యా దో బాల బాల కిట్టయ్యా నవ నీత చోరా కిట్టయ్యా దో బాల బాల కిట్టయ్యా నవ నీత చోరా కిట్టయ్యా దో బాల బాల కిట్టయ్యా పోతా ఉన్నారు సార్. అందరూ గట్టిగా చప్పట్లు పెట్టాలి. ఏదైనా కార్యక్రమం మంచి కార్యక్రమం చేసినప్పుడు మనం అందరం కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా ఉత్సవాలు నడుస్తూ వస్తున్న ఈ కార్యక్రమానికి ఈ ఏడాది కూడా కనివని ఎరగని విధంగా నిర్వహించాలన్న ఒక మంచి సంకల్పంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులకు మరియు గ్రామస్తులకు అలాగే ఈ వేడుకను చూడడానికి వచ్చిన ఇతర గ్రామస్తులకు భక్తులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మనం పిలవగానే మన రెడ్డి సేవా సమితి షాద్నగర్ శాఖ డివిజన్ అధ్యక్షుడు శ్రీ కొప్పుల మదన్ మోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. సార్కు స్వాగతం పలుకుతూ సార్ను వేదిక మీదకి రావాల్సిందిగా మదన్ మోహన్ రెడ్డి సార్ బ్రదర్, మరో బ్రదర్ ప్రభాకర్ రెడ్డి గారు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి, సార్ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే షాద్నగర్ పట్టణంలోనే ప్రప్రథంగా ఒక విద్యా సంస్థ నెలకొల్పి మన ప్రాంతానికి ఒక మ్యాథ్స్ భౌతిక శాస్త్రాన్ని పునాది వేసిన అమరేందర్ రెడ్డి సార్ మన మదన్ మోహన్ రెడ్డి గారి అల్లుడు, ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన గ్రామానికి చెందిన మందడి నరేందర్ రెడ్డి గారు చాలా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామాభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటున్న ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన గ్రామ మాజీ సర్పంచ్ అన్న లక్నాపురం దామోదరెడ్డి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా అన్నను ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులందరూ, అలాగే గ్రామ పెద్దలు శ్రీధర్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, ఇతర గ్రామ పెద్దలు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మధుసూర్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి వస్తున్నారు. ఫస్ట్ మన గ్రామ పెద్దలను, మన గ్రామ పెద్దలు నిర్వాహకులు మనకు వచ్చిన అతిథులందరినీ ఒక్కొక్కరు వచ్చి సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మందడి నరేందర్ రెడ్డి గారిని మన వెంకరెడ్డి గారు సన్మానిస్తున్నారు. నరసింహారెడ్డి గారు మన కేశవరెడ్డి సార్ గారిని సన్మానిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు
ప్రభాకర్ రెడ్డి సార్ను సన్మానిస్తున్నారు. అలాగే అమరేందర్ రెడ్డి సార్ను సన్మానించవలసిందిగా అమర్నాథ్ రెడ్డి అలాగే అతిథులకు ప్రసాదాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు గంట్లవెల్లి సంపత్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఉత్సవం మాచారం మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. బాబన్న గారికి స్వాగతం సుస్వాగతం. నిన్ననే ఏపీ విల్లాస్లో నెలకొల్పిన వినాయకుని లడ్డు శారదా చరిత్రలోనే 7,77,777 రూపాయలకు అన్న సమక్షంలో బాబన్నను మన మాజీ సర్పంచ్ దామోదరన్న సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గంట్లవెల్లి గ్రామ మాజీ సర్పంచ్ మోహన్ గారు కూడా మోహన్ నారాయణ రేవణపల్లి తండ మాజీ సర్పంచ్ మోహన్ నాయక్ గారు, సిపిఎం నాయకులు శ్రీనివాస్ గారు, నారాయణ గారు మా పాపరెడ్డి కూడా డిప్యూటీ సర్పంచ్ నారాయణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వినాయక్ గౌడ్ వినాయక్ నిన్ననే 2,11,000 రూపాయలకు లడ్డూను కూడా కైవసం చేసుకున్న తమ్ముడు వినాయక్ గౌడ్ వేదికపైకి వచ్చి సన్మానం పొందాల్సిందిగా ఈశ్వరయ్యకు సన్మానించాల్సిందిగా చంద్రాయుడిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అతిథులు ఇప్పుడే వెళ్లకుండా అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు మీ అందరికీ. లడ్డు వేలం పాటలు రికార్డు స్థాయిలో కొనసాగుతూ ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ముందుకు పోతూ ఈ లడ్డును కైవసం చేసుకుంటున్నారు. ఈ 2011 సంవత్సరంలో ఎల్ శివారెడ్డి ప్రస్తుత మాజీ తాజా సర్పంచ్ ఎల్ శివారెడ్డి గారు 2011లో 41,116 రూపాయలకు లడ్డు వేలాన్ని లడ్డును కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 2012లో లక్నాపురం చెన్నారెడ్డి గారు 42,116 రూపాయలకు లడ్డును కైవసం చేసుకున్నారు. 2013లో మాజీ సర్పంచ్ ఇండస్ట్రియల్ డైరెక్టర్ అయిన ఏపీ రెడ్డి గారు 73,116 రూపాయలకు ఆయన లడ్డును తీసుకున్నారు. 2014లో మల్కయ్య గారి గోవర్ధన్ రెడ్డి గారు 35,116 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. అలాగే 2015వ సంవత్సరంలో మాజీ సర్పంచ్ దామోదర్ అన్న గారి అల్లుడు సింగిరెడ్డి రంగారెడ్డి గారు 33,116 రూపాయలకు ఆయన లడ్డును తీసుకున్నాడు. 2016లో రెడ్డి సేవా సంఘమే 63,116 రూపాయలకు లడ్డును తీసుకుంది. 2017లో లక్నాపురం అమర్నాథ్ రెడ్డి గారు 34,116 రూపాయలకు లడ్డును తీసుకున్నారు. అక్కడి నుంచి క్రమంగా లడ్డు పెరుగుతూ పోతుంది. 2018లో నంద్యాల పుల్లారెడ్డి గారు 1,05,300 రూపాయలకు, 2019లో లక్నాపురం రాజశేఖర రెడ్డి గారు 2,31,111 రూపాయలకు, 2020లో కరోనా కారణంగా 2,000 జరగలేదు. 2021లో రికార్డు స్థాయిలో చంద్ర రవీంద్ర గుప్తా 13,62,116 రూపాయలకు లడ్డు కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే 2022లో అన్నగారు ధన్యవాదాలు. మీరు రావడం మధురాపురం గ్రామానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం మీరు రావాలి, మన పిల్లలందరినీ ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నాం. బాబన్న గారు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. 2022లో రెండోసారి మల్కయ్య గారి
గోవర్ధన్ రెడ్డి 11,16,116 రూపాయలకు లడ్డును కైవసం చేసుకున్నారు. ఇప్పుడే వచ్చిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణన్నకు, అలాగే ఇతర బీజేపీ నాయకులకు అందరికీ, శ్రీనివాస్ తదితరులందరికీ స్వాగతం, సుస్వాగతం. 2023 షేర్ పద్ధతితోటి 11,51,116 రూపాయలు. 2024లో రెండోసారి నంద్యాల పుల్లారెడ్డి 9,32,116 రూపాయలకు లడ్డును కైవసం చేసుకున్నారు. రెడ్డి గారు, శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మాజీ సర్పంచ్ నరసింహుల గౌడ్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సుధాకర్ అప్పను కూడా స్వాగతం పలుకుతూ సన్మానించి ప్రసాదాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కొత్త వ్యక్తులు ఒక్కొక్కరిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. సుధాకర్ అప్పను కూడా సన్మానించాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. నరసింహ గౌడ్ గారిని సన్మానించారు. ప్రసాదాన్ని కూడా అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. మీ అందరికీ మీరు కూర్చొని మా కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడే మొదటి ఒట్టు కార్యక్రమం కొట్టడం పూర్తయింది. కూడా ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతుంది. ఆ విజేతలకు గత 15 సంవత్సరాలుగా మల్కయ్య గారి జగరామ్ రెడ్డి పేరు మీద ఆయన కుమారుడు గోవర్ధన్ రెడ్డి, కోడలు స్వప్న గత 15 సంవత్సరాలుగా ఇద్దరు విజేతలకు బహుమతులు ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇద్దరికి కూడా 5 తులాల వెండి కైన్ విగ్రహాన్ని కూడా ఇస్తున్నందుకు ఒక్కసారి గోవర్ధన్ రెడ్డి గారికి అందరి గ్రామస్తుల తరఫున అభినందనలు. మున్ముందు కూడా ప్రతి సంవత్సరం ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ స్టేజ్ గౌతమ్ కుమార్ రెడ్డి, కృష్ణారెడ్డి గారు ఈ సన్మానాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వేలంపాట స్టార్ట్ కాబోతుంది. వచ్చిన అతిథులు కూడా ఒక్కసారి వీక్షించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మధురాపురం లడ్డు వేలంపాట ఎప్పుడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక్కసారిగా మీరందరూ దిగి కుర్చీల్లో మీరు ఆశీనులై లడ్డు వేలంపాట కోసం మీరు సన్నద్ధం కావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి ఈ లడ్డు వేలంపాట ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎలా కొనసాగింది అనేది ఒక్కసారి చరిత్ర కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మధురాపురం లడ్డు వేలంపాట రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో 2009లో ఈ వినాయక ఉత్సవాలు ప్రారంభమైనాయి. 2011 నుంచి ప్రతి సంవత్సరం లడ్డు వేలంపాట జరుగుతున్నది. ఈ లడ్డు వేలంపాటలో పాల్గొని లడ్డును కైవసం చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సామాజికంగా అభివృద్ధి చెంది ఇంతింతై ఒడ్డింతై అన్నట్టుగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందిన దాఖలాలు మన కళ్ళ ముంగలే ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా లడ్డు నేను తీసుకుంటా అని ప్రతి ఒక్కరు ఊవిలుగుతున్నారు. వారందరికీ కూడా మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం, అభినందనలు. ఆత్మబంధువు మన శ్రేయభిలాషి శ్రీ మాజీ ఎమ్మెల్యే గారైన చెవులపల్లి ప్రతాప్ రెడ్డి అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఆయన ఎంట మన గ్రామస్తుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండ్రాతి బాలరాజు గారు కూడా వచ్చారు. వీరిద్దరు కూడా వేదికపైకి వచ్చి, చిలకమర్రి రవీంద్ర రెడ్డి గారు కూడా వేదికపైకి వచ్చి సన్మానం పొందాల్సిందిగా కోరుతున్నాం. శివారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, పుల్లారెడ్డి గారు, గ్రామ పెద్దలందరూ వచ్చి
అన్నను సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అన్న స్వాగతం, సుస్వాగతం మీకు. చిలకమరి రవీందర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, విశ్వనాథ్పూర్ రాఘవేందర్ రెడ్డి గారు, వెంకటేష్ గౌడ్, అనిల్ యాదవ్ గారు, గంట్లవెల్లి అనిల్ యాదవ్ గారు. ఒక్కసారి అందరూ ఫోటో దిగి. శ్రీధర్ గౌడ్ అన్న, శ్రీధర్ గౌడ్. శ్రీధర్ గౌడ్ కూడా స్వాగతం, సుస్వాగతం. అన్నగారు ధన్యవాదాలు మీకు. ప్రారంభించాలి. మేమంతా తొందరగా మేము లడ్డుని కైవసం చేసుకుంటామని మా చంద్రరెడ్డి లాంటి వాళ్ళందరూ ఊవెళ్ళుతున్నారు. సర్కార్ పాట, వినాయకుని పాట లడ్డు 1,16,000 రూపాయల నుంచి వేలం పాట ప్రారంభమవుతుంది. ఈ లడ్డును కైవసం చేసుకున్న వాళ్ళు నిజంగా 10 అంతలు అభివృద్ధి చెందారు, అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి ఈసారి అదృష్టవంతులు ఎవరు మీరే పరీక్షించుకోవాలని మేము కోరుతున్నాం. వినాయకుని పాట లడ్డు 1,16,000 రూపాయల నుంచి ప్రారంభం కాబోతుంది. దీంట్లో గ్రామస్తులే కాదు, ఎవరైనా పాల్గొనవచ్చు. కులాలు మతాలకు అతీతంగా ఎవరైనా లడ్డు వేలంలో పాల్గొనవచ్చు, ఎవరైనా కైవసం చేసుకోవచ్చు. దేవుడు అనేవాళ్ళు అందరికీ, ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రూపంగా ఆయన మనకు దర్శనమిస్తాడు. ఎవరైనా దేవుడు ఒక్కడే కాబట్టి ఎవరైనా పాల్గొనవచ్చు. 1,16,000 రూపాయలు మధురాపురం రెడ్డి సేవా సమితి లడ్డు పాట ప్రారంభమైంది. మొదటి పాల్గొనే వాళ్ళు ఎవరు లక్కీ ఫెల్లో మంచి అమౌంట్తోని పాల్గొనాలని కోరుతున్నాం. 1,21,000 లీలా మనోహర్ రెడ్డి గారు పాట స్టార్ట్ అయింది. ఇప్పుడే మధురాపూరు, చిలకమర్రి, గండ్లవెల్లి సింగిల్ విండో డైరెక్టరు కేశవులు గారికి స్వాగతం చెప్తున్నాం. అలాగే జూనియర్ బిత్తర్ సత్తి ఇప్పుడే వచ్చారు. ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆలస్యంగా వచ్చిన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జూనియర్ బిత్తర్ శక్తికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే వేదిక మీదకి వచ్చాడు. బాగున్నారు కదా? ఎవరా మావని గెలిచిందట? అబ్బా, ఎవరు అనుకుంటారు తెలుసా? వాళ్ళు అందరు ఏమనుకున్నారు అంటే, పోయినసారి బెత్తరాన్ని వచ్చింది కదా, ఇలా తమ్ముడు బెత్తరాన్ని వచ్చింది అనుకున్నారు. బాగున్నారు కదా అందరూ? మీరు బాగుంటేనే మద్లాపూర్ బాగుంటది. మద్లాపూర్ బాగుంటే అక్కడ మల్లసారి బాగుంటది. వినాయకుడు బాగుంటుందా లేకుంటుందా? మీ అందరికి నా పేరు పేరుతో శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సూపర్ సూపర్ సూపర్, వెరీ సూపర్. ఎవరు సూపర్ అని? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఓ మోహన్ రెడ్డి సార్ బాగున్నారా? బాగున్నా. వీరేంద్రన్న, గంటవెల్లి వీరేంద్రన్న పైకి రావాల్సింది. పేరు చెప్పండి, నేను చెప్తా అందరికి. అయితే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినంటే మీ అందరికి నా పేరు పేరుతో శుభాకాంక్షలు. అందరు బాగున్నారు కదా? ఇంకో పారి జై
రెడ్డి సంఘం అందరికి మిత్రులకు నా పేరుతో శుభాకాంక్షలు శనార్థులు. దయచేసి మీరు పక్కన జరగాలి, ఏమనుకోవద్దు. మిత్రులారా ఏమైనా తప్పుంటే క్షమించాలి, పెద్దరోని కదా. మాటలు దిక్కలుంటే శాంతాలు దిక్కలుంటాయి. సార్ లీలా మనోహర్ రెడ్డి గారు 1,21,000. సార్ హాయ్ బాగున్నా సార్. అబ్బా మనం ఇద్దరం సేఫ్ ఉన్నాం కదా సార్, మీరు బాగున్నారా సార్? ఓకే దయచేసి అందరు కూర్చోాలి, ఏమనుకోదు. సీట్లు లేకుంటే సీట్లు పక్కన సరిపి కూర్చోబెట్టండి అన్న. మనం ఇక రాని ఏలపాటు అయినాకయ్యో నేనా మీద చూసుకుందాం బెటరాడా పిచ్చిది. సరే సార్ మల్కయ్య గారి హాయ్ లీలా మనోహర్ రెడ్డి గారు 1,21,000. అబ్బా మా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, బిత్తిరి అయినారు. మల్కయ్య గారి లీలా మనోహర్ రెడ్డి 1,21,000. దయచేసి వేలంపాటలో పాల్గొనే వాళ్ళు ముందుకు రావాల్సిందిగా మనవి. లీలా మనోహర్ రెడ్డి 1,21,000. సార్ ముందర రావాలి సార్. పేరు చెప్పిన వాళ్ళు ముందర ఉండాలి. ఇక్కడనే ఉన్నారా? అబ్బా నిజంగానే పాకాలు ఉన్నారు. నేను అక్కడిక్కడ తేలాడుతున్నా. మెంటల ధమాక్ పోయిందేమో అందరికి. వచ్చిన ఆరి నేను వచ్చినాక మెంటల ధమాక్ వచ్చింది. చింతలపల్లి కృష్ణారెడ్డి గారు 2,10,10,000 రూపాయలు. ఎక్కడున్నారో సార్ రావాలి. వారికి గ్రామస్తుల తరఫున సుస్వాగతం పలుకుతూ చింతలపల్లి కృష్ణారెడ్డి గారు 2,10,10,000 రూపాయలు. ఓకే థ్యాంక్ యూ. వేలంపాట వాళ్ళు ఇక్కడ ముంగలు రావాల్సిందే కోరుతున్నాం. మన శివారెడ్డి గారి బావమరిది గౌతమ్ రెడ్డి 5,16,000 రూపాయలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. హలో బిడ్డ టూ అనండి ఒక పారి బ్యాంక్ కొట్టండి. టూ చూస్తురా మనది బాలాపూరు లడ్డు ఫస్ట్ మన రాష్ట్ర లెవెల్లో ఫస్ట్ ఉంటే ఇవాళ మద్లాపూర్ లడ్డు రాష్ట్ర లెవెల్లో మనకు రెండో స్థాయిలో ఉండాలి. షాద్నగర్ నియోజకవర్గంలో మధురాపురం మించిన లడ్డు ఇంతవరకు రాలేదు. ఇప్పుడు కూడా రాబోదని నేను అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఆ విధంగా మా ఊరళ్ళు, మా గ్రామస్తులు, మా బంధువులు, మా శ్రేయభిలాషులు అలా ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే సార్ నేనేమనుకుంటున్నా అంటే ఈడ చూస్తే మా అక్కడ బాలపూర్లో చూస్తే కౌల పిల్లలు రామ్ లక్ష్మణ్ లాగా ఉన్నారు ఈడ. అబ్బా ఇలాంటి మనసు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నా. గౌతమ్ రెడ్డి గారు మీకు అభినందనలు అండి. 5 లక్షల. ఈ రోజు మాజీ ప్రతాప్ రెడ్డి సార్ ఎమ్మెల్యే సార్ మన ఊరికి వచ్చింది. సుస్వాగతం సార్ కి ఉదయపూర్ నమస్కారం సారు. వస్తా నేనే పుష్ప అంటే పవర్. ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు వస్తున్న నిన్ననే షాద్నగర్ ఏబీ విలాస్ లో ఒక భక్తుడు 7,77,777 రూపాయలకు లడ్డూను కైవసం చేసి షాద్నగర్ చరిత్రలో షాద్నగర్ టౌన్ లో అత్యధికంగా చేశాడు. అది మధురాపురం కంటే తక్కువనే. ఇప్పుడే మన గౌతమ్ రెడ్డి గారు కూడా 7,77,777 రూపాయలకు ఆయన సవాకరించారు. ఆయనకు ఒక్కసారిగా సపాట్లు కొడితే వినవాడాలి, అక్కడ వినవాడాలి, బాలపూర్ వినవాడాలి మన సౌండ్. ఫస్ట్ టైం అక్కడ అన్న, ఇక్కడ తమ్ముడు మద్లాపూర్ అంటే సారు నిజంగానా? నిజంగానేనంట. ఈ ధమాకా మోకాలు నాలాగా. అయితే ఈ రోజు ఎంపీడీసీ సార్కి భార్గవ్ అన్న గారికి నా ఉదయపూర్వ నమస్కారాలు. అయితే సర్పంచ్ సాబ్ శివారెడ్డి అన్న గారికి పేరుతో నమస్కారాలు. ఎక్కడున్నారు శివారెడ్డి సార్ ఉన్నారా? అయితే ఇంకోటి గోవర్ధన్ రెడ్డి పుల్రెడ్డి సార్ కూడా నమస్కారాలు. ఇంకోటి ముఖ్య వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి ఏంటంటే
ఒక ఇన్స్టాగ్రామ్ లో పెద్ద చెప్పను 2 సెకండ్ల చెప్తా. ఇన్స్టాగ్రామ్ లో టచ్ అయ్యింది సార్. ఈ పేరేంటి పేరు? ఆపో అమర్నాథ్ రెడ్డి ఎక్కడున్నారో ఒక మారి ఉదయపూర్ నమస్కారాలు. అయితే మన ఇదేంద్రో ఇంత పడుతుంది మీనా అబ్బా నువ్వు బిత్తలు చేస్తున్నావా లేదా అని అది 4 కళ్ళతో చూస్తున్నావు అంతే. అంటే మా చాలు పెద్ద పెద్దలు ఉన్నారు. ఇగో నాకేమైనా అంటే ఇక అదానికి చూడాలి. ఓకే గౌతమ్ రెడ్డి గారు మీకు అభినందనలు. బావపేరు మీద బావపేరు గ్రామానికి వచ్చి నేను కూడా మీ గ్రామానికి నేను కూడా లడ్డూను కైవసం చేసుకుంటానని వచ్చినందుకు మీకు అందరికీ మీకు ధన్యవాదాలు. విచిత్రం ఏంటంటే ఆయన 7 కాదు, నేను 9 అని 9,99,999 రూపాయలకు మా అల్లుడు మల్కయ్య గారి గోవర్ధన్ రెడ్డి గారి పాట అయితే ఇగో మీరే గుద్దుకున్నాయి. నేనేం చెప్పొద్దు అయ్యా గుద్దుకో తక్క నేను ఏంటంటే వేలంపాట ఇగో చాలా మంచిగా పోతుంది, ఇంకా పోవాలని కోరుకుంటున్నా. దేవుని దయ. జై బోలో గణేష్ మహారాజ్ కి. అద్భుతంగా ఈ వేలంపాటకు మనకు ఆత్మ బంధువులైన మాజీ ఎమ్మెల్యే గారు అన్న ప్రతాపరెడ్డి గారు వచ్చారు. మన రెడ్డి బంధువు షాద్నాథ్ తాలూకా అధ్యక్షుడు కొప్పుల మదన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అలాగే మన చాలా మంది బంధుమిత్రులు వచ్చారు. మన ముఖ్య అతిథులు కూడా వచ్చారు. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి కూడా వచ్చారు. వాళ్ళందరి తరపు ఒక్కసారిగా రికార్డు స్థాయిలో ఈ రోజు లడ్డు వేలం జరుగుతుందని నేను భావిస్తున్నాను. రికార్డ్ అంటే ఇదే, ఎవ్వరం మేము తీసిపోలేదు, మేము ఒకరికి మించి ఒకరని. ఆయన ఫస్ట్ రికార్డు 777ను బ్రేక్ చేసింది గోవర్ధన్ రెడ్డి అయితే అదే గౌతమ్ రెడ్డి అది కాదు అన్ని ఒకట్లే 11,11,111,000 ఒక్కసారి గౌతమ్ రెడ్డి గారు వేదిక మీదకి వచ్చి అందరికి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గౌతమ్ రెడ్డి గారు ఒక్కసారి మీరు వచ్చి గ్రామస్తులకు పరిచయం కావాల్సిందిగా గౌతమ్ రెడ్డి గారిని కోరుతున్నాం. 11,11,111,000 అయితే మొన్న ఇప్పుడు 777 నుంచి 999 అయింది. 11,11,111 రూపాయలతో ముందంజలో ఉన్నాడు మదలాపూర్ రెడ్డి సంఘం లడ్డు వేలం పాటలో. నెక్స్ట్ గౌతమ్ కుమార్ రెడ్డి. నెక్స్ట్ 777 నుంచి 99 అయింది. నెక్స్ట్ ఛాయిస్ మళ్ళీ అన్ని సమానం రావాలంటే 2 కాడికలు పోవాలి. అప్పుడు 22,22,200 ఛాయిస్ ఎవరు తీసుకుంటారు? ఎవరు 11,11,11 రూపాయలతో ఎల్గొండగూడెం గౌతమ్ కుమార్ రెడ్డి మదలాపూర్ రెడ్డి సంఘం వినాయకుని లడ్డు వేలం పాట ముందంజలో. ఫస్ట్ స్థాయిలో ఉంది ఇది. ఇప్పుడు మనమాడు గౌతమ్ కుమార్ రెడ్డి. అంటే మదలాపురంది రికార్డ్ ఏంటంటే 2021లో 2021లో చందా రవీందర్ గుప్తా 13,62,116 రూపాయలకు కైవసం చేసుకోవడం అది రికార్డు. ఈ రోజు ఆ రికార్డు అధిగమిస్తుంది. బద్దలు కొడతారని నేను ఆశిస్తున్నాను. నేనేమో పోయినసారి 2 సంవత్సరాలకి నన్ను వచ్చింది కదా, అప్పుడు ఏళ్ళ పాటలో కానీ పైసలు పోయిందట. ఈసారి ఎంత పోతుందో ఏం పోతుందో నేను ఆగం అయితేనేమో ఇక ఆగం కావడం కాదు, ఇంకా లడ్డు వేలం పాట దేవుని ఆశీర్వాదాలతో ఇంకా ముందు కూడా పోవడానికి ఛాన్స్. ఈ రోజు గొప్ప విషయం ఏంటంటే లడ్డు ఎవరైతే కైవసం చేసుకుంటారో మన ఆత్మ బంధువుల చేతుల మీదుగా వాళ్ళు లడ్డు తీసుకుంటారు. కాబట్టి అదృష్టవంతులు ఎవరనేది నిర్ణయించుకొని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను.
11,11,1111 రూపాయలతో ఎల్గొండగూడెం షాబాద్ మండల్ గౌతమ్ కుమార్ రెడ్డి వేలంపాటలో ముందంజలో ఉన్నారు. వీళ్ళే కాదు, గలవారు ఎవరైనా సరే వేదిక ముందు కూర్చుని ఆశీర్లైన వాళ్ళు కూడా ఈ వేలంపాటలో పాల్గొనొచ్చు. అదృష్టం ఏంటంటే ఈసారి ప్రతాపన్న చేతుల మీదుగా దండేసి అభినందనలు తెలపడం జరుగుతుంది. అందుకే అన్న మనకు సమయం గణేష్ మహారాజ్ కి తెలియజేస్తున్నాం. అన్న పువ్వు బుక్కనోళ్ళు కూడా చేయాలి, పువ్వు బుక్కటోళ్ళు కూడా చేయాలి, చేతులు లేనోళ్ళు కూడా చేయాలి. మర్చిపోతే క్షమించాలన్న. జై బోలో చూస్తున్నా మహారాజ్ కి. ఈ రోజు ప్రతాప్ రెడ్డి అన్న చేతితోటి మనం లడ్డు తీసుకుంటున్నాం అంటే చాలా గొప్ప మనసు. ఉన్నారా సారు? సారు బాగున్నారా? సార్ పేరు మీద ఒక పాట వేస్తే బాగుంటుండేనేమో. ఏ విద్య గౌతమ్ రెడ్డి 11,11,100 నెక్స్ట్ ఎవరనేది డిసైడ్ కావాల్సిందిగా కోరుతున్నాం. 11,11,111 రూపాయలు గౌతమ్ రెడ్డి గారు వేలంపాటలో నాకే లడ్డు రావాలని కోరుతూ వేలంపాటలో ముందంజున్నారు. మా గ్రామస్తుల రికార్డ్ ఏంటంటే ఎవరు ఎంత వేలం పాడినా గ్రామస్తులే కైవసం చేసుకోవాలనే తహతాలో ఉంటారు. కాబట్టి ఇంకా ఎవరెవరు పాడతారు, ఎంతెంత పాడతారని ఎదురు చూస్తున్నారు. వేదిక ముందు అతిరథ మహారథులు కూడా ఉన్నారు. వారు కూడా ఛాయిస్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. 1 లక్షతో మొదలుకొని 11 లక్షల వరకు వచ్చిన వేలంపాట గౌతమ్ కుమార్ రెడ్డి పేరు పైన సాగుతుంది. మేము 11,11,111 రూపాయలకు వదలము. మేము గ్రామస్తులమే తీసుకుంటామని ఇప్పుడే అమర్నాథ్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడి పేరు మీద, అభిజిత్ రెడ్డి పేరు మీద 12 లక్షల రూపాయలకు నేనేమంటున్నాంటే ఊరు పెద్దలని కానీ అమర్నాథ్ రెడ్డి కుమారుడు అభిజిత్ రెడ్డి 12,01,000 రూపాయలతో మధురాపురం రెడ్డి సేవా సమితి వినాయకుని లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకోవడానికి వేలంపాటలో ముందున్నారు. అయినా రికార్డు అధిగమించలేదు కాబట్టి ఇంకా ఆశిస్తున్నాను. ఎవరు ఆ అదృష్టవంతులు ఎవరు? ఇంతకు ముందు చంద్రరవి పెద్ద అదృష్టవంతుడు. చంద్రరవికి 1 నిమిషం, ఇది అతిశక్తి కాదు, అదృష్టం ఏంటంటే అందరూ 2021లో ఈ లడ్డు 13,62,116 రూపాయలకు తీసుకున్నప్పుడు ఏంది ఎందుకు తీసుకున్నాడు అన్నాడు. అభిజిత్ రెడ్డి అభినందనలు, కొడుగా నీకు మంచి అభినందనలు, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. గ్రామస్తుల ఆశీర్వాదము, వినాయకుని ఆశీర్వాదము, పెద్దల ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. 1 నిమిషం. చంద్ర రవీందర్ ఈ లడ్డు తీసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నారో కానీ గ్రామస్తుల ఆశీర్వాదం, ఆ భగవంతుని ఆశీర్వాదంతో శాతాల పెద్ద కాంప్లెక్స్ కట్టాడు. కొడుకు పెళ్లి బ్రహ్మాండంగా చేశాడు. ఇంకో కొడుకును కూడా మంచి చదివిస్తున్నాడు. డబ్బులు కొట్టున్నాయన మంచి రియల్ 3 వాహనాలు కూడా లభించినాయి. ఒక కొడుకు డాక్టర్ చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ లో కింగ్ గా ఎదిగిండు. కాబట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు, ఈసారి కూడా నేనే తీసుకోవాలని. కాకపోతే నేను తీసుకున్న రికార్డు తర్వాత వస్తేనే నేను తీసుకుంటానే ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి ఇది పక్క తెరిపితే కాకుండా మంచి ఉంటది. ఇలాంటి మంచి మనసులు మనము కూడా తీసుకోవాలి. నేను కూడా తీసుకుంటుంటే బాగుంటా అనుకుంటే కానీ ఎన్ని పైసలు ఏమైనా పోతుంది. అమర్నాథ్ రెడ్డి కుమారుడైన అభిజిత్ రెడ్డి 12,01,000 రూపాయలకి మధురాపురం గ్రామ రెడ్డి సేవా సమితి వినాయకుని లడ్డు వేలంపాటలో ముందంజలో ఉన్నారు. అన్న వచ్చాడు, ఇంకా ఎంత పడతారని అన్న చూస్తున్నాడు. వాస్తవంగా గత రికార్డును అధిగమించాలని అందరు ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ ఎవరనేది అందరూ ఆతృతతో చూస్తున్నారు. నెక్స్ట్ ఎవరు అదృష్టవంతులు ఎవరు? ఆ దేవుని కృప ఎవరికి కావాలి? మధ్యలో లేదా అప్పుడప్పుడు గంటూ అనాలి. వెల్కమ్ చెప్తే కూడా వస్తలేదు. బాణం ఏ పువ్వు బొక్కలే రారా. అయితే సార్
ఈ పేరా సార్ పేరా? అబ్బా నా లేకనే ఉన్నాడు, పెద్ద మనసే ఉంది, పెద్ద సార్ది. ఓకే, పోయిన సంవత్సరం ఎవరైతే లడ్డూని విజేతగా పొందలేకపోయినారో వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఈ గ్రామానికి విచ్చేసినారు కాబట్టి వారికి కూడా ఈసారి కూడా ఛాన్స్ ఉంది దేవుని ప్రసాదం లడ్డూని వేలంపాటలు సంపాదించుకోవడానికి. చూడండి ఒక్కసారి ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు, లడ్డు తీసుకున్న వాళ్ళు అందరూ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇప్పుడు కూడా అదృష్టవంతులు ఎవరనేది అందరు ఎదురు చూస్తున్నారు. గంట్లవెల్లి వాస్తవ్యులు మూడవతి శ్రీనివాస్ గారు, మాజీ సర్పంచ్ మోహన్ నాయక్ గారు, పాపిరెడ్డిగూడ డిప్యూటీ సర్పంచ్ నారాయణ గారు, గంట్లవెల్లి డిప్యూటీ సర్పంచ్ భాస్కర్ గారు, మీరు కూడా పాల్గొనవచ్చు. పోయిన సంవత్సరం చాలా ఉత్సాహంగా పాడినారు, ఆ ఉత్సాహాన్ని మాకు ఈ సంవత్సరం కూడా చూపించగలరని ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి చూడండి, పేర్లు పిలిచిన వాళ్ళే కాదు ఎవరికైనా ఉంది అవకాశం. ఒక్కసారి చూడండి, ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ శివారెడ్డి 2011లో తీసుకుంటే ఆయన రియల్ ఎస్టేట్లో మంచి రాణిస్తూ గ్రామ సర్పంచ్గా ఎదిగి గుర్తింపు గౌరవాన్ని సాధించారు. అలాగే ఏపీ రెడ్డి గారు కూడా సర్పంచ్ అయ్యారు. జర అప్పుడప్పుడు పేర్లు చెప్పేటప్పుడు జర సపోర్ట్లు కొట్టండి. గోవర్ధన్ రెడ్డి 2011లో మామూలు వ్యక్తి ఉండి అప్పట్లో లడ్డు తీసుకొని మళ్ళీ 2022లో 11,16,116 తీసుకునే స్థాయికి రియల్ ఎస్టేట్ రంగం ఆయన తీసుకొని వచ్చి ఈ రోజు పరిస్థితికి వచ్చారు. అలాగే 2017లో అమర్నాథ్ రెడ్డి 34,000తో స్టార్ట్ అయింది. ఈ రోజు 12,01,000కి పాడే స్థాయికి ఆయనను ఆర్థికంగా గణనాథుడు తీసుకుపోయాడనేది ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నారు. 2019లో 2,31,111 రూపాయలకు లక్నాపురం రాజశేఖర రెడ్డి తీసుకున్నప్పుడు ఏంటి పిల్లగాడు ఇంత ఏడికలు చేస్తారన్నారు. నెక్స్ట్ ఇయర్ మంచి బిల్డింగ్ కట్టాడు, పెళ్లి తీసుకున్నాడు, దేవుని అనుగ్రహంతో కుమారుడు, తర్వాత కుమార్తె కూడా ఇప్పుడు ఒక ఇంటోడు మంచిగా ఒక స్థాయికి ఎదిగాడు. అంటే దేవునికి మనము ఇచ్చేవాళ్ళం కాదు, ఏ సమస్య వచ్చినా దేవుడా అని మొక్కే మనము దేవునికే కార్యక్రమాల కోసం లడ్డు ప్రసాదం మహిమ గొప్ప చరిత్ర అది. అలా ప్రతి ఒక్కరు కూడా చివరికి మా చేరి పర్వత రెడ్డి కూడా ఒక సామాన్య రైతు, ఆయన కూడా చేరి పర్వత రెడ్డి 11,51,116 రూపాయలకు 2023లో తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈసారి తీసుకునే వాళ్ళకు ప్రతాపన్నతో పాటు మరో మన మామ్నార్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు. వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలుపుతారు. కాబట్టి ఇది ఒక హిస్టరీగా మిగిలిపోతుంది. ఆ అదృష్టవంతులు ఎవరనేది ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంతతో జై బాలా గణేష్ మహారాజ్ కి. కుమారుడు అభిజిత్ రెడ్డి 12,01,000 రూపాయలతో రెడ్డి సేవా సమితి లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటలో ముందంజలో ఉన్నారు. ఫస్ట్ స్థాయిలో ఉన్నారంట, ముందంత అంటే ఫస్ట్ స్థాయి. అగో ఏ లంపాట అంటేనే మస్తు ఉంటది. ఆ లడ్డు నేను కూడా తీసుకుంటే బాగుండే, కానీ ఎందుకంటే ఒక్కసారి అన్ని పైసలు 12,01,000 రూపాయలు లక్నాపురం అమర్నాథ్ రెడ్డి కుమారుడు అభిజిత్ రెడ్డి. నెక్స్ట్ ఎవరు ఆ అదృష్టవంతులు ఎవరు? విఘ్నేశ్వరుని ఏ కార్యక్రమం చేసినా, ఏ శుభకార్యం చేసినా ఫస్ట్ మనం వినాయకుని పూజ చేస్తాం. ఆ వినాయకుని పూజ చేస్తే మనకున్న విఘ్నాలన్నీ తొలగిపోయి అన్ని శుభాలు జరుగుతాయి అనేది ప్రతిదీ వాస్తవం కూడా అది. కాబట్టి ఆ విఘ్నరాజ వద్ద ఉండి నిత్య పూజలు అందుకున్న లడ్డు మన ఇంటికి వస్తుందంటే ఒక అదృష్ట దేవత, ఒక ధనలక్ష్మి, ఒక ఆరోగ్య లక్ష్మి, ఒక అష్టలక్ష్మి, ఒక ధాన్యలక్ష్మి, ఒక సంతాన లక్ష్మి మన ఇంటికి వచ్చినట్టే లెక్క. కాబట్టి ఆ లక్ష్మిని ఈసారి అమర్నాథ్ రెడ్డికి ఎందుకు వదలాలి, మేమే కైవసం చేసుకుంటామని మిగతా వాళ్ళు మీరు ఎంతకన్నా ఉండరాబోయి నా సంగతి ఏంటో నేను చూపిస్తాను. అమర్నాథ్ రెడ్డి కూడా చిరునవ్వుతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను.
అయితే అమర్నాథ్ రెడ్డి సార్ ఇగో లడ్డు తీసుకుంటారు అంటే కాళ్ళు వస్తాయేమో, బండ్లు వస్తాయి, అబ్బా ఇంకా కొన్ని బండ్లు కూడా వస్తాయేమో, పెద్ద పెద్ద బండ్లు వస్తాయి. ఇక కొన్ని రోజులు అయితే బోల్ మోటార్ వస్తుంది, పైన పోతాడు. హెలికాప్టరా వీడి మోటారా? నాకు మెంటల్ దమాకుంటారు కదా, అందుకే మాటలు తిక్కలు ఉంటాయి. అభిజిత్ రెడ్డి 12,01 రూపాయి. అమర్నాథ్ రెడ్డి గారి కుమారుడైన అభిజిత్ రెడ్డి గెలుపొందినారు. గెలుపొందినారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన రెడ్డి సేవా సంఘం తాలూకా అధ్యక్షులు మదన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తలేరు. సార్ ఉంటే కూడా సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా లడ్డు కైవసం చేసుకున్న లగ్నాపురం అమర్నాథ్ రెడ్డి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. తన సంతోషాన్ని అందరితో పంచుకోవాల్సిందిగా అమర్నాథ్ రెడ్డి గారిని కోరుతున్నాం. తమ్ముడు, ఇది అమర్నాథ్ రెడ్డి లడ్డు తీసుకోవడం రెండవసారి. 2017లో 34,116 రూపాయలకు తీసుకున్న అమర్నాథ్ రెడ్డి ఈ రోజు 12,01,000కి ఎదిగాడు అంటే నెక్స్ట్ ఇయర్ 22 లక్షలకు మళ్ళీ తీసుకోవడానికి సన్నద్ధమవుతాడని నేను విశ్వసిస్తున్నాను. అయితే ఈ రోజు మనకు అమర్నాథ్ రెడ్డి సారు చాలా మనసు వీడు ఉన్న వాళ్ళందరిది చాలా. ఇగో మన దోతులు చూస్తామా, పక్క రాష్ట్రంలో దోతులు చూస్తున్నామో, ఇక్కడ జిగిరి దోతులు అంటే మన అమర్నాథ్ రెడ్డి అన్న మా సారు ఇంకా పులిరెడ్డి సార్ 50 సంవత్సరాల దోతాని వెంకటరెడ్డి సార్ కూడా 50 సంవత్సరాల దోతాని సార్. ఈ దోతాని అంటే ఇగో సారు, ఈ దోతాని ఎప్పటికి ఉండాలి సార్. మీ ఈ దోస్తాలకు రుణపడి ఉంటా, మీకు మద్దపూర్కి ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. ఇక దోస్తులకు పరిచయం చేస్తున్నా చూడండి. ఇక సారు ఏం పేరు సార్? వెంకటరామరెడ్డి సార్, కరెక్టా? వెంకటరెడ్డి సార్. మీ పేరు సారు? అమర్నాథ్ రెడ్డి సార్ అంటే చాలా రెడ్డి సంఘం యూత్ అందరూ పెద్ద పెద్ద అందరూ ఒక్కసారి పైకి రావాలి. స్టేజ్ గట్టిగానే ఉంది, రావాలి. మీరు ఒక్కసారి రాకపోతే ఎట్లా? రండి, అందరూ రావాలి. రెడ్డి సంఘం మీద అందరూ రావాలి. కొంచెం ప్లేస్ ఇంకో అన్న కొంచెం అన్న ఈ పిల్లలందరూ కూర్చోండి, పెద్దలందరూ నిలబడండి, కొంచెం వెనక జరగండి. ధన్యవాదాలు. మన మదనాపూర్ గ్రామ ప్రజలకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వారికి అందరికీ నమస్కారం అండి. నేను 2017లో 34,116 రూపాయలకు లడ్డు తీసుకోవడం జరిగింది. ఆ లడ్డు తీసుకున్నప్పుడు చాలా కష్టపడి పైసలు కట్టాను, చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ భగవంతుడు అంతకంటే 10 రెట్లు నాకు ఎక్కించిండు. కనుక ఆ మధ్య కాలంలో మళ్ళీ ప్రయత్నం 2023లో ప్రయత్నం చేసిన 11,10,000 రూపాయలు నాది 2023లో. కానీ పోయిన సంవత్సరం నాకు రాలేదు. ఈ సంవత్సరం నేను మనసులో పెట్టుకొని కూర్చుని నేను ఎట్టి సమయంలో కూడా లడ్డు తీసుకోవాలని చెప్పి ఎవరికి నేను చెప్పలేదు. తీసుకోవాలనుకొని భగవంతుడి దయ వల్ల ఈ సంవత్సరం నాకు లడ్డు రావడము నా అదృష్టం అని నేను అనుకుంటున్నా. అందులో ఇంకోటి, మన గ్రామానికి వచ్చిన మన శారద గారు ఆరాధ్య ముద్దు బిడ్డ ప్రతాపన్న చేతుల మీదుగా మేము శాలువా తప్పించుకోవడము మా అదృష్టం అనుకుంటున్నాం. ఈరోజు మదరాపూర్ గ్రామంలో
రెడ్డి సేవా సమితి తాను నిర్వహించిన నిమజ్జన కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు, మహిళా సోదరిమణులకు, పిల్లలకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా సోదరుడు కళాకారుడు వితరసతి గారికి, వారి టీం ఇది ఎంతో కళాకారుల బృందానికి ఇప్పుడే లడ్డు యాక్షన్ గణేష్ మహారాజ్ కి లడ్డు యాక్షన్ ఇప్పుడే జరిగింది. లడ్డు గురించి కొన్ని వాస్తవాలు చెప్పాలి. ఎందుకంటే ఇది ఏదో లడ్డు కాదు, కొన్ని వాస్తవాలను గమనించాలి. నేను ఒకప్పుడు జిల్లా పరిషత్ నెంబర్ ఉన్నప్పుడు మా ఊళ్ళో 20,000, 25,000 ఎక్కడ పంపుతుంది. 25,000. ఆ జమానాల మొట్టమొదటి లడ్డు మా ఊళ్ళో 25,000 కొన్నాం. 25,000 గణేష్ మహారాజ్ కి 25,000 కొని ఇక నా గురించి మీకు చార్దార్ కాన్స్టిట్యూన్సీలకు ప్రతి ఊళ్ళో తెలుసు. ఒక అన్నగానో ఒక తమ్ముడిగానో అందరి మనసులు ఉంటా, ఏ పార్టీ ఆ పార్టీ లేదు, అందరు నా మనసులే. అందరు కాన్స్టిట్యూన్సీ అందరు కూడా కులము లేదు, మతం లేదు, అందరు సమానంగా ఉండేటువంటి. కాబట్టి ఆ విధంగా ఈరోజు ఈ స్టేజ్ మీద మీరు పిలవగలిగే స్టేజ్కి వచ్చినంటే గణపతి లడ్డు ప్రభావమే, వేరే లేదని ఇప్పుడు గంటపదంగా చెప్తాను. గణపతి మహారాజ్కి ఇవాళ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లేదు, ఆగిపోయింది. 2 ఏళ్ళు అయిపోయింది, రియల్ ఎస్టేట్ అనేది లేదు, డబ్బు లేదు. ఎవరితో అయినా చూసిన డబ్బులు స్టాండ్ అవుతే ఫోన్లకెళ్ళి ఫోన్ పే చేస్తున్న తప్పించి 500 నోటు 100 రూపాయల నోటు కనబడతలేదు. ఎవడైనా తీసుకుంటే జిరాక్సులు తీసుకోవాలి కానీ ఒరిజినల్ నోట్ అయితే కనబడతలేదు. వాస్తవం ముచ్చటేది, డబ్బు లేదు, డబ్బు కనబడకుంది. ఎలక్షన్లో చూసినామంటే మళ్ళీ 1 రూపాయి నోటు వస్తలేవు. భూములు అమ్మినోనికి వస్తలేవు, అప్పుడు కొన్నోని కూడా వస్తలేవు, వానికి వస్తలేవు, వీనికి వస్తలేవు. ఎవడు కూడా మాటల మీద నడుస్తుంది, కాగితం మీద నడుస్తుంది తప్ప పైసల మీద నడుస్తుంది. అట్లాంటిది ఇలా రాష్ట్రంలో వినాయక లడ్డులు యాక్షన్లో లక్షల రూపాయలు పోతున్నాయి, లక్షల రూపాయలు. నిన్న మైవోం పూజల 57,57,100 ఎంత పోయింది. 51,70,000. చూడు మా సోదరుడు చెప్తా ఉన్నాడు 51,00,000. అంటే వినాయకుడు నిమజ్జనం జరిగే రోజున లడ్డు ఏదైతే యాక్షన్ జరుగుతూ ఉందో బ్రహ్మాండమైన డబ్బులు వస్తూ ఉన్నాయి. మామూలు పైసలు కావు, ఉట్టిగా కావు. ఉట్టిగా చల్తాడా 10 రూపాయలు చల్లితే పొద్దు మీకు దానికి ఏడుస్తాడు అన్నాడు, పడిపోతే కాదు. వినాయకునికి ఇస్తున్నాము, ఏదో అభివృద్ధికి ఇస్తున్నాము, మనకు న్యాయం జరుగుతుంది, మన పిల్లలకు న్యాయం జరుగుతుంది, మన కుటుంబానికి న్యాయం జరుగుతుంది. వాస్తవం ముచ్చటేది జరుగుతున్నది, చూస్తా ఉన్నా. నేను ఎన్నో చూస్తా ఉన్నా. ఇలా హైదరాబాద్లో మా కాలనీలో కూడా, మా కాలనీలో దగ్గర 9 లక్షలు పోతుంది. మా కాలనీ ఎంతమంది ఉంటారు అనుకుంటాం? 25 ఫ్యామిలీలు ఉంటాయి. 25 ఫ్యామిలీలే. 25 ఫ్యామిలీలు అందులో 10 మంది యాక్షన్లో పాల్గొంటారు. 10 మంది యాక్షన్లో పాల్గొంటే దగ్గర 9 లక్షల నుంచి చిల్లర వస్తుంది. నువ్వు అర్థం చేసుకోవచ్చు. కొన్న ప్రతిసారి వాళ్ళ కుటుంబంలో పెళ్లిళ్ళు, పిల్లలకు మంచి విద్యలో, వాళ్ళ కుటుంబంలో ఏదో ఒకటి న్యాయం జరుగుతూ వస్తూ ఉంది. ఆ సెంటిమెంట్ వచ్చేసి మా కాలనీలో. కాబట్టి ప్రతి ఒక్కసారి మినిమం 9 లక్షల దాకా అవుతా ఉంది. అర్థం చేసుకోండి. ఏదో లడ్డు కొన్నామంటే లడ్డు కొన్నామని కాదు, దాని రేట్ ఎంత అన్నది కాదు, కానీ ఆ లడ్డు కొంటే మటుకు ఆ కుటుంబానికి అయితే న్యాయం జరుగుతుంది, ఆ కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుంది. విద్యాపరంగా, అది ఫైనాన్స్ పరంగా కానీ, పేరు పరంగా కానీ, అన్ని పరంగా ఆ కుటుంబం లాభపడుతుంది అన్నది నాకు తెలిసిన సత్యం, నగ్న సత్యం. ఇది ఈ సత్యాన్ని ఎవడు మారవలే. అందరికీ ఇప్పుడే ఉన్న అభిజిత్ రెడ్డి గారికి,
వాళ్ళు అమర్నాథ్ రెడ్డి గారికి పేరు చెప్పు, కొడుకు పేరు మీద ఉన్నాడు, మా తండ్రి పేరు ఎందుకు చెప్తున్నా? అమర్నాథ్ రెడ్డి యుగం అయిపోయింది. అభిజిత్ రెడ్డి యుగం స్టార్ట్ అయింది. ఆయన యుగంలో ఆయన ఉన్నాడు. ఆయన పేరు మీద ఉన్నప్పుడు ఆయనకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మంచి విద్యాబుద్ధులు ఇవ్వాలి. భగవంతుడు ఆయుడు, ఆరోగ్యం, ఐశ్వర్యము అన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మీరందరూ కూడా సహకరించినందుకు మీకు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాం. మీకు గ్రామస్తుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తున్నామన్నా. మీరు లడ్డు ఇచ్చి ఒక్కసారి అభిజిత్ రెడ్డిని అభినందించవలసిందిగా కోరుతున్నాం. మాకు ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి రోజు విధంగా మమ్మల్ని ఎన్నంటి ఉండి మా యోగక్షేమాలు ఏమైతుందా మరని చెప్పి ప్రతి నిమిషము ఈ 10-12 సంవత్సరాల నుంచి చూసుకున్నటువంటి మా బాలరాజు గౌడ్ గారి ఆశీస్సులతో ఈ యొక్క లడ్డూలో పాల్గొని తీసుకోవడం జరిగినది. గణపతి బప్ప గౌరియా, గణపతి బప్ప గౌరియా, ఆదాలట్టు కాదు మీరు అడ్డ పెట్టుకుంటారు బాబు. అమర్నాథ్ రెడ్డి సార్ కూడా స్వాగతం కూడా ఇవాళ లడ్డు వాళ్ళ ఇంటికి పోతుంది. ఎలా పడ ఇక్కడ కుమారుడు రంగరామ్ రెడ్డి పేరున గత 15 సంవత్సరాల నుంచి స్వప్న వారిద్దరి కుమారుడు గత 15 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఈసారి కూడా గోవర్ధన్ రెడ్డి గారు, స్వప్న ఇద్దరు కలిసి వెండి విగ్రహాలను ఇద్దరికి దానం చేస్తున్నారు, బహుకరిస్తున్నారు. ఆ దంపతులకు గ్రామస్తుల తరపున అభినందనలు, శుభాభినందనలు. సాగుతున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఆయన కొనసాగిస్తుంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలంటే ఎంతో ఇష్టం. కాబట్టి మన గ్రామానికి వచ్చినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం. గతంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉండి ఆయన ఎమ్మెల్యే అయ్యే టైంలో ఆ పోస్టు ఖాళీ. ఎవరు ముందుకు రాని సమయంలో నవీన్ రెడ్డి గారు ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి ఘన విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాంటి వ్యక్తి మన గ్రామానికి రావడం మనం అందరం ఆయనకు గ్రామస్తుల తరపున అభినందనలు, శుభాభినందనలు. ఒక్క మాట అభినందన తెలపాల్సిందిగా కోరుతున్నాం. మద్రాపూర్ గ్రామస్తులందరికీ, వ్యక్తి బంధువులందరికీ, అలాగే గంగాపూర్ మద్రాపూర్ గ్రామస్తులందరికీ హృదయపూర్వక వందనాలు. అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు అందరికీ
పెద్ద మనుషులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అమర్నాథ్ రెడ్డి కొడుకు అభిజిత్ రెడ్డి గారు 12 లక్షల పైన లడ్డు గెలిపించుకున్నందుకు వారికి ముందుగా శుభాభినందనలు, హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అంటే ఇలా ఏదో ఒకటి ప్రతిసారి అంటే మధురాపూర్ అంటేనే బాలాపూర్ తర్వాత మధురాపూర్ చరిత్రలోకి ఎక్కింది. ఎందుకంటే లడ్డు వేలం పాటనే కానీ దాని సమాజ శ్రేయస్సు గురించి వాడుతున్నారని అని చెప్పి నాకు తెలిసింది. చాలా సంతోషం అండి. ఎందుకంటే అన్ని వర్గాల వారు మనల్ని చూస్తూ ఉంటారు. రెడ్డిలు అంటే ఒక ఓపు ఉంటుంది అందరికీ. అంటే ఒక రెడ్డి ఉన్న ఊరు ఎట్లుంటుందంటే అరే ఖచ్చితంగా వాళ్ళు ఆదుకుంటారు, పెళ్ళిళ్ళకు దేనికైనా ఆదుకుంటారు అనే ఓపు ఉంటుంది. ఆ నిర్ణయాన్ని మీరు అంటే షాద్నగర్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా మధురాపూర్ రెడ్డి సేవా సమితి నెరవేర్చి దాని నుంచి వినాయకుడు లడ్డు వేయడం ద్వారా వచ్చిన అమౌంట్ను సమాజ శ్రేయస్సు గురించి ఉపయోగిస్తున్నందుకు మరొకసారి మధురాపూర్ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అందరూ అనుకుంటారు రెడ్డిలు అంటే వాళ్ళకి తక్కువేమున్నది అంటే అనుకుంటారు. కానీ మీరు అనుకుంటున్నట్ల సంతోషం, నిజంగానే అట్లుంటే ఇంకా సంతోషం. కానీ నిజంగా మీరు నమ్ముతారో లేదో కానీ ఒక రెడ్డికి వచ్చిన కష్టాలు ఇంకెవ్వరికి రావు. ఎందుకంటే ప్రతిదీ చూస్తుంటే ప్రతిదీ మనం మీదేసుకోవాలని చెప్పి తాపత్రయంతో ముందడు పోతాం. ప్రతి దాంట్లో ముందుండాలని చెప్పి ఆశిస్తాం. ప్రతి దాంట్లో మన చేతి ఉండాలి, మన కార్యం ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ ఒక రెడ్డి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అంటే ఏమి లేకున్నా కానీ ఆదుకోవాలనే తపన చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా మధురాపూర్ గ్రామస్తులందరికీ మరియు ముఖ్యంగా రెడ్డి సేవా సమితి సభ్యులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు.
కువసి చందమామ ఒక్కజములయ చందమామ ఒక్కేసి కువసి చందమామ ఒక్కజములయ చందమామ సుడిగలనయ చందమామ సుడిగలనయ చందమామ సుడిగలనయ చందమామ సుడిగలనయ చందమామ
Uyyalo
పలుకులకు దారాలు ఉయ్యాలో తోటంతా ఉయ్యాలో పలుకులకు దారాలు ఉయ్యాలో ఏడంతా ఉయ్యాలో పళ్ళు ఉయ్యాలో తోటంతా ఉయ్యాలో రమణందు ఉయ్యాలో రమణ తరలు ఉయ్యాలో తెల్ల గుళ్ళు ఉయ్యాలో తెల్ల గుళ్ళు ఉయ్యాలో తెల్ల గుళ్ళు ఉయ్యాలో తెల్ల గుళ్ళు ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో కలకచ్చి ఉయ్యాలో పుట్టరామ ఉయ్యాలో బాలలకొచ్చి ఉయ్యాలో బక్కల పండుగ ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమ శ్రీరామ ఉయ్యాలో రమ రమ ఉయ్యాలో రామల తరలు ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలం ఉయ్యాలో బొమ్మలు రంగులు ఉయ్యాలో ఆనాటి కాలం ఉయ్యాలో బొమ్మలు రంగులు ఉయ్యాలో అరగు బాయలు ఉయ్యాలో సంసార తీయలు ఉయ్యాలో అరగు బాయలు ఉయ్యాలో సంసార తీయలు ఉయ్యాలో అరగు బాయలు ఉయ్యాలో అభిషేకం ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బస్సులకు తాళాలు ఉయ్యాలో ఎండియ చిన్నాలు ఉయ్యాలో సీరల కింద ఉయ్యాలో చెట్టు ఉయ్యాలో ప్రతి చెట్టుకు ఉయ్యాలో ఏడు ఇట్ల పట్టి ఉయ్యాలో ఏడు విత్తుల పట్టి ఉయ్యాలో పచ్చని పట్టి ఉయ్యాలో రామ రామ రమ ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో రామ రామ రండి ఉయ్యాలో రామ ఉయ్యాలో
ఫోన్ కోసం అందరు పోజులు ఇవ్వండి. రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరమ ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో రమ రమ నంది ఉయ్యాలో రాఘవేంద్ర రథ ఉయ్యాలో రమ రమ నంది ఉయ్యాలో రాఘవేంద్ర ఉయ్యాలో రమ రమ నంది ఉయ్యాలో రాఘవేంద్ర రథ ఉయ్యాలో రమ రమ నంది ఉయ్యాలో రాఘవేంద్ర ఉయ్యాలో
महागणपतये नमः। महागणपतये नमः। శరణాలయ్యా ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్యా శరణు గణేశ శరణాలయ్యా బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్యా శరణు గణేశ శరణాలయ్యా పంబనది తీరాన వెలుగుతున్నవయ్యా పంచగిరి వాసునికి తోడుగున్నవయ్యా పంబనది తీరాన వెలుగుతున్నవయ్యా స్వామి పంచగిరి వాసునికి తోడుగున్నవయ్యా మకర జ్యోతి సంబారాల సేవలు పూజలు చెయ్యంగా ముసి ముసి నవ్వుల మోహిని బాలుడు నీతో
ముచ్చటలాడంగా